స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారికి నేరుగా ధన్యవాదాలు తెలపడంతో పాటు కుప్పం ప్రజలను కలిసేందుకు తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గూడెపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 8:45 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు బాబు. రేపు ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొననున్నారు బాబు. ఇక సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 6:15 ఓ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఇక రాత్రి 8:30 కుప్పంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు బాబు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12:20 కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:45 కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 4:30 మల్లనూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే చంద్రబాబు బెయిల్పై విడుదలైన తర్వాత కుప్పం నియోజకవర్గంలోని పరిస్థితులపై కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జితో పాటు స్థానిక ముఖ్య నేతలతో చంద్రబాబు ఇటీవలే సమావేశమయ్యి స్థానిక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గ నేతలతో రివ్యూ తర్వాత చంద్రబాబు కుప్పం రానున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది. మరోవైపు చంద్రబాబు కుప్పం టూర్పై వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కుప్పం భయం పట్టుకుందని, అందుకోసమే తరచూ కుప్పంలో పర్యటిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్తి స్థాయిలో బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారి టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత తనకు మద్దతు తెలిపిన వారికి నేరుగా ధన్యవాదాలు తెలపడంతో పాటు కుప్పం ప్రజలను కలిసేందుకు తన నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు గూడెపల్లి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 6 గంటలకు టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ కానున్నారు. రాత్రి 8:45 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు బాబు. రేపు ఉదయం 11:50 శాంతిపురం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రామకుప్పం పోలీస్ స్టేషన్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5:15 కుప్పంలోని ఓ ఫంక్షన్ హాల్లో జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. ఇక సాయంత్రం 6:15 ఓ కన్వెన్షన్ హాల్లో టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాత్రి 8:30 కుప్పంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు బాబు. ఇక ఎల్లుండి మధ్యాహ్నం 12:20 కురబ భవన్ వద్ద భక్త కనకదాస్ విగ్రహావిష్కరణ చేసి అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:20 కుప్పం పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2:45 కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనార్టీలతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 4:30 మల్లనూరు బస్టాండ్ ఏరియాలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.